ఆణిముత్యాల లాంటి చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన సంస్థ విజయ ప్రొడక్షన్స్. ఈ సంస్థ తీసిన చిత్రాల ఘన విజయంతోనే నటరత్న ఎన్టీఆర్ స్టార్గా ఎదిగారు. తెలుగు చిత్ర పరిశ్రమను శాసించే స్థాయికి చేరుకున్నారు. నా జీవితాన్ని రూపొందించుకున్నది, చిత్ర నిర్మాణంలోని సాంకేతిక విలువలు, వాటి స్థాయి తెలుసుకున్నది విజయవారి నీడలో ఉన్న ఆ 2 ఏళ్ల కాలంలోనే అని కృతజ్ఞతా స్వరంతో ఎన్టీఆర్ తరచూ చెప్పేవారు. 1949 నుంచి విజయ సంస్థతో ఆయనకు అనుబంధం ఉంది. మన దేశం చిత్రంతో ఎన్టీఆర్ పరిచయమైన ఆయన హీరోగా నటించిన తొలి చిత్రం పల్లెటూరు పిల్ల. అయితే దానికంటే ముందు విజయవారి షావుకారు విడుదలయ్యింది. 1949 నవంబర్ 5న షావుకారు చిత్రంతో నిర్మాణ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు విజయ సంస్థ అధినేతలు నాగిరెడ్డి, చక్రపాణి. షావుకారు చిత్రంలో నటిస్తూనే పల్లెటూరి పిల్ల, మాయారంభ, సంసారం చిత్రాల్లో నటించారు ఎన్టీఆర్. ఈ 4 చిత్రాలు 1950లో విడుదలయ్యాయి. అప్పటికి ఎన్టీఆర్ వయస్సు 27 ఏళ్ళు. షావుకారు ఆర్థిక విజయం సాధించకపోయినా చిత్ర నిర్మాణం కొనసాగించాలని, వరుసగా 4 సినిమాలు తీయాలని నాగిరెడ్డి, చక్రపాణి నిర్ణయించారు. అందులో మొదటి చిత్రం పాతాళ భైరవి. దీనికి దర్శకుడిగా కేవీ రెడ్డిని ఎన్నుకున్నారు. తమ తొలి చిత్రంలో హీరోగా నటించిన ఎన్టీఆర్ను పిలిపించారు. 2 ఏళ్ల పాటు తాము నిర్మించే చిత్రాల్లోనే నటించాలని, బయట ఎక్కడా నటించకూడదని, దీనికి అంగీకరిస్తే అగ్రిమెంట్ మీద సంతకం చేయమని కోరారు. అలా చేయడానికి తనకు ఏమీ అభ్యంతరం లేదని, అయితే విజయవారు నిర్మించే 4 చిత్రాల్లో తననే హీరోగా తీసుకోవాలని ఎన్టీఆర్ డిమాండ్ చేశారు. ఆయన కోరిక సమంజసమే కనుక నాగిరెడ్డి, చక్రపాణి ఓకే అన్నారు. అయితే దర్శకుడు కేవీ రెడ్డి అభ్యంతరం చెప్పారు. పాతాళ భైరవి చిత్రంలో ఎన్టీఆర్కు బదులు ఏఎన్ఆర్ను తీసుకోవాలని ఆయన ఆలోచన. ఎందుకంటే బాలరాజు, కీలుగుర్రం వంటి జానపద చిత్రాలతో ఏఎన్ఆర్ అప్పటికే ఎంతో పాపులర్. ఆయన్ని కాకుండా కొత్త హీరో ఎన్టీఆర్తో జానపద చిత్రం తీయడం రిస్క్ అవుతుందని కేవీ రెడ్డి వాదించారు. కానీ నాగిరెడ్డి, చక్రపాణి అంగీకరించకపోవడంతో సరేననక తప్పలేదు కేవీ రెడ్డికి. విజయవారి ఒప్పందం ప్రకారం మొదటి ఏడాది నెలకు 500 రూపాయలు, సినిమాకి 5,000 ఇచ్చారు. 2వ ఏడాది నెలకు 750 రూపాయలు, సినిమాకు 7,500 చెల్లించారు. పాతాళ భైరవి చిత్ర నిర్మాణ సమయానికి ఎన్టీఆర్ సన్నగా ఉండేవారు. వ్యాయామం చేసి ఒళ్ళు పెంచమని సలహా ఇచ్చారు నాగిరెడ్డి, చక్రపాణి. ప్రతిరోజు ఉదయం 7 గంటలకు వాహిని స్టూడియోకి వెళ్ళి ఓ 2 గంటల సేపు కర్రసాము చేసి కత్తి ఫైటింగ్ నేర్చుకున్నారు ఎన్టీఆర్. ఒకరోజు ఉదయం నాగిరెడ్డి దగ్గరికి వెళ్ళారు ఎన్టీఆర్. ఏమిటని అడిగారు నాగిరెడ్డి. అప్పటికి ఆయన దగ్గర అంత చనువు లేకపోయినా, క్యాంటీన్లో పెడుతున్న టిఫిన్ నాకు సరిపోవడం లేదు, ఎక్కువసేపు వ్యాయామం చేస్తుండడం వల్ల బాగా ఆకలి వేస్తుంది, మరో 2 ఇడ్లీలు పెట్టమని మీరు చెబుతారా అని బిడియపడుతూ అడిగారు ఎన్టీఆర్. అలాగే, మీకు ఏమి కావాలని అడిగి తీసుకోండి అని చెప్పారు నాగిరెడ్డి. ఆ తర్వాత విజయాధినేతలతో అనుబంధం పెరిగిన తర్వాత చక్రపాణిని చెక్కన్న అని, నాగిరెడ్డిని నాన్నగారు అని పిలిచేవారు ఎన్టీఆర్. నాగిరెడ్డి, చక్రపాణి కూడా ఎన్టీఆర్ను తమ కుటుంబంలో ఒక సభ్యుడిగా భావించేవారు. చాలా కేంద్రాల్లో పాతాళ భైరవి 100 రోజులు ఆడడంతో సినిమాలో నటించిన ఎన్టీఆర్కు, ఎస్వీఆర్కు, రేలంగికి బ్యూక్ కార్లు బహుమతిగా ఇచ్చారు. ఆ రోజుల్లో దాని ఖరీదు 6,000 రూపాయలు. మా నాన్నగారు ఇచ్చిన కారు అని చాలా కాలం ఆ కారుని పదిలంగా చూసుకున్నారు ఎన్టీఆర్. 1952లో విజయ సంస్థతో ఎన్టీఆర్ కాంట్రాక్ట్ పూర్తయింది. వేరే సినిమాల్లో మీరు నటించవచ్చు అని నాగిరెడ్డి చెప్పగానే, కాల్ షీట్ల కోసం నా దగ్గరకు ఎవరు వచ్చినా విజయ వారు పిలిస్తే వెంటనే వెళ్ళిపోతాను అని చెబుతా నాన్నగారు అన్నారు ఎన్టీఆర్. ఆ మాట మీదే నిలబడ్డారు. వారు ఎప్పుడు పిలిచినా కథ ఏమిటి, దర్శకుడు ఎవరు అని అడగకుండా వెంటనే డేట్స్ ఇచ్చేవారు. మాయాబజార్ చిత్రం విడుదలైనప్పుడు కృష్ణుడి గెటప్లో ఉన్న ఎన్టీఆర్ క్యాలెండర్లు 40,000 ప్రింట్ చేసి అమ్మారు.
జనం వాటిని ఫ్రేమ్ కట్టించుకుని ఇంట్లో ఉంచుకున్నారు. కొందరైతే పూజా గదిలో పెట్టుకుని పూజలు కూడా చేసేవారు. విజయ సంస్థ తనతో సినిమాలు తీయకపోయినా నాగిరెడ్డి, చక్రపాణితో అనుబంధం కొనసాగించారు ఎన్టీఆర్. 1983లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అఖండ విజయం సాధించడంతో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఒకరోజు ముందుగా నాగిరెడ్డిని హైదరాబాద్ పిలిపించారు. ప్రమాణ స్వీకారం అయ్యాక ఆయన్ని తనతో పాటు సెక్రటేరియట్కు తీసుకెళ్లి తన సీటులో కూర్చొని ఎదురుగా ఉన్న నాగిరెడ్డితో, ఒకప్పుడు మీరు ఇచ్చిన చేయూతతోనే నేను ఇంతవాణ్ణి కాగలిగాను. ఈ విజయం మీదే, ఈ రాజ్యం మీదే. నా చేత మంచి పాలనను తెలుగు వారికి ఇప్పించండి అని ఎన్టీఆర్ చేతులు జోడించేసరికి నాగిరెడ్డి ఆనందం పట్టలేక ఆయన్ని కౌగలించుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.